రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 4 రాష్ట్రాల్లో 6 రాజ్యసభ స్థానాలకు బై ఎలక్షన్ జరగనుంది. 6 ఏపీలో 3 స్థానాలున్నాయి. వీటితో పాటు ఒడిశా, వెస్ట్ బెంగాల్, హర్యానాలో ఒక్కో రాజ్యసభ సీటుకు ఉప ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఉప ఎన్నికల హిట్ అప్పుడే స్టార్ట్ అయింది. ఖాళీ అయిన రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 4 రాష్ట్రాలలో 6 రాజ్యసభ స్థానాలకు బైపోల్ జరగనుంది. డిసెంబర్ 20లో 6 సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలున్నాయి. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆరు కృష్ణయ్య తమ పదవులకు రాజీనామా చేయగా ఖాళీ ఏర్పడింది. వీటితో పాటు ఒడిశా, వెస్ట్ బెంగాల్, హర్యానా రాష్ట్రాలలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. డిసెంబర్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. డిసెంబర్ 13న నామినేషన్ల ఉపసంహరణకు లాస్ట్ డేట్. డిసెంబర్ 20న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలుండగా 164 సీట్లలో ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రస్తుతం వైసీపీ సంఖ్యాబలం 11. దీంతో ఆ పార్టీ రాజ్యసభ బరిలో నిలిచేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఒక్క రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలన్నా కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ లెక్కన ఉప ఎన్నిక జరగనున్న 3 స్థానాలను కూటమి గెలుచుకోవడం దాదాపు ఖాయమైంది. అయితే ఈ 3 సీట్లను టీడీపీ తీసుకుంటుందా, భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేనకు కూడా ఇస్తుందా అనే దానిపై చర్చ జరుగుతోంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక 2020, 2022, 2024 ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కలిపి మొత్తం 11 స్థానాలను దక్కించుకుంది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ పార్టీ రాజ్యసభలో 3 స్థానాలను కోల్పోయింది. ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీ మెంబర్స్ ఒక్కళ్లు కూడా లేరు. ఉప ఎన్నికల తరువాత తెలుగుదేశం సభ్యులకు కూడా రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉండబోతోంది.